ఈ వండి వార్చిన వికృతమైన ఈ కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని ప్రచారం చేయడానికి వీళ్ళకి కొన్ని ప్యారడీ అకౌంట్స్ అని కూడా పెట్టుకుంటారు. మీరు చూసుకుంటే ఈ పేర్లతోని ఈ ప్యారడీ అకౌంట్స్ అన్ని కూడా ఎటువంటి సభ్యత, సంస్కారం, విచక్షణ, విజ్ఞత లేకుండా కేవలం వచ్చిన వాటిని ఎక్కడికక్కడ పోస్ట్ చేసుకుంటా సామాజిక మాధ్యమాల్లో దాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళి దాని ద్వారా ప్రతిపక్ష నాయకుల వ్యక్తిత్వ హననం చేయడానికి, ప్రజలలో వారి పట్ల అపనమ్మకం సృష్టించడానికి, బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీయడానికి వాళ్ళు వాడుకునేవి. ఇవి మచ్చుకి కొన్ని మాత్రమే. ఇట్లా చూపించుకుంటా పోతే ఇందాక మీకు ఈ 10,000 వాళ్ళ ఐడి చూపించినట్టు మళ్ళీ ఒక గ్రంథమే మీకు అందరికీ కూడా చూపించాల్సి వస్తుంది. కాబట్టి మేమంటున్నది ఏంటంటే, నిజంగా మీరు ప్రభుత్వంలో 2 సంవత్సరాల నుండి కనుక సాధించిన విజయాలు ఏమన్నా ఉండుంటే వాటిని ప్రచారం చేసుకోవడానికి మీ తెలివితేటల్ని, లేకపోతే ఈ విస్తృతంగా మీరు ఏర్పరచుకున్న బాట్ యొక్క సైన్యాన్ని వాడుకోండి. కానీ ఎంతసేపటికి నిజం లేనిది, ఎక్కడా సాక్ష్యం లేనిది, ఎవరు ధృవీకరించనిది పట్టుకొచ్చి ప్రజలలోకి ఇష్టానుసారం వదిలేస్తున్నారు. దాని ద్వారా ఏమవుతుందంటే, చాలాసార్లు కొంతమంది అరే ఇది ఎక్కడి నుంచో కనుక ఇంతగానం చూస్తున్నాం కదా మనం, ఇది నిజమేనేమో అనుకునే ప్రమాదం కూడా ఉన్నది. అదే సినిమాలో చెప్తారు, కాలకేయుల ఆర్మీ మొత్తం అంతా ఒకటేసారి దండయాత్ర చేసినట్టు ఈ వేలాది బాట్ ఆర్మీల ద్వారా వీళ్ళు విష ప్రచారానికి తెరలేపుతున్నారు. కాబట్టి ఈ మధ్య కాలంలో కొంతమంది పోలీస్ అధికారులు వాళ్ళు మాత్రమే మొత్తం సమాజ రక్షకులుగా, ఎక్కడ ఏ తప్పు జరిగినా మేమే స్పందించి ముందుకు వస్తాం, అందరినీ అర్ధరాత్రి జర్నలిస్టుల ఇల్లు తలుపులు పలగొట్టి మరీ అరెస్ట్ చేస్తామని మాట్లాడుతున్నారు. వారికి ఇటువంటివి కూడా కనిపించాలనేసి మేము కోరుకుంటున్నాము. వారికి ఆ చూపు ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ యొక్క విష ప్రచారాలను, కుట్రలను, ప్రభుత్వ సొమ్ముతో వారు తెరలేపుతున్న ఈ వికృత క్రీడను అరికట్టాలనేసి పోలీస్ యంత్రాంగాన్ని మేము అందరం కూడా డిమాండ్ చేస్తున్నాం.